కానీ ఈ రోజు ఏంటంటే రామన్ ఎఫెక్ట్ కనుక్కుని ఆ రామన్ ఎఫెక్ట్ కి ఆమోదయోగ్యం పొందినటువంటి రోజు కాబట్టి మనం ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం అనమాట. ఇది మన ఇండియన్ సైంటిస్ట్ కాబట్టి మన ఇండియాలో మాత్రమే మనం సైన్స్ డేగా జరుపుకుంటాం అనమాట. సో దానికోసం మీరు అందరూ కూడా చాలా కష్టపడి ఇవన్నీ చేసుకొచ్చారు. ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి అన్నీ కూడా మీకు వచ్చినటువంటి విషయం ఏంటంటే కనుక ఇవన్నీ వచ్చిన సైంటిస్టులు మన వీళ్ళు ఉన్నారు కదా, జడ్జిలు వస్తారు కాబట్టి మీ దగ్గరికి. ఆ జడ్జిలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కంగారు పడకుండా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ అందరికీ కూడా 1, 2, 3 ర్యాంకులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మొన్నట్లాగానే ప్రైజెస్ 1, 2, 3 ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకి పాల్గొన్న అందరికీ ప్రైజ్లు వస్తాయి అంటే కనుక అందరికీ రావు కదా. బెస్ట్గా ఎవరు చేస్తారో ఆ జడ్జి గారికి నచ్చిన వాళ్ళకి మాత్రమే 1, 2, 3 ప్రైజ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానికోసం మనం ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మన స్కూల్ తరఫున అయితే ఏం చేస్తాము, ఒక మెడల్ అలాగే మీ పార్టిసిపేట్ చేసినందుకు గాను ఒక సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్లో జరిగేటువంటి పేరెంట్స్ మీటింగ్ లో. సో అందుకని మీరు అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా మీకు ప్రైజ్ వచ్చినా రాపోయినా, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చినా రాపోయినా నేను సైన్స్ డే లో పార్టిసిపేట్ చేశానన్న సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. నెక్స్ట్ టైం అది చేసేటప్పుడు ఇందులో ఏమైనా లోటుపాటు చేస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది బాగానే చేశారు, దాంట్లో కూడా కొంతమంది ఆ పెట్టికి రాకెట్ తయారు చేయడం రోజు దానికి చుట్టూ కొంచెం కలర్ పేపర్ అతికిస్తే ఇంకా బాగుంటుంది. మనం చేసేటువంటి చిన్న పని అయినా కానీ కొంచెం అందంగా అర్థవంతంగా చేస్తే దానికి ఒక విలువ ఉంటుంది అనమాట. చూపించిందా, మనం చేసింది చిన్నదే అవ్వచ్చు, ఆ చిన్నదాన్ని కూడా కొంచెం నీట్గా అందంగా చేసామనుకోండి కంటికి చూడడానికి బాగుంటుంది, మనకు కూడా ఆనందం కలుగుతుంది. మనం ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం బయట ఆడుకుంటాకి, అక్కడికి వెళ్తాకి ఇక్కడికి వెళ్ళడానికి చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఆ వేస్ట్ చేసుకునే టైంలో సైన్స్ ప్రాజెక్ట్ కి ఒక పావు గంట మీరు కొంచెం ఎక్స్ట్రా కష్టపడుంటే ఇంకా బాగా చేద్దారు. కాబట్టి ఇప్పుడు ఫీల్ అవుతుంది చాలా మంది, పక్కన ఆలు బాగుంది, ఎదురు బాగుంది, నాదే బాగోలేదని ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి ట్రై చేయండి. సో అందరూ కూడా ఇలాగ మనకి మన సైన్స్ డే కానీ మ్యాథ్స్ డే కానీ మన స్కూల్లో జరిగే సెలబ్రేషన్స్ గురించి మీకు అంతా తెలుసు కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతుంటుంది మ్యాథ్స్ డే, సైన్స్ డే. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలనేది కూడా మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్ నుంచి 10th వెళ్ళే వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎవరైనా అడిగినప్పుడు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మండే నుంచి కూడా మీ దగ్గర డెమోస్ తీసుకోవడం జరుగుతుంది. దాని ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, ఏంటి ఎలా చేశారు ఏంటి అనే దాని గురించి అనమాట. సో ఆ డేట్స్ అవి కూడా మీకు మీ క్లాస్ లో అనౌన్స్ చేస్తాము. సో అందరికీ ఆల్ ది బెస్ట్, హ్యాపీ సైన్స్ డే. కూడా నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. మరి ఇందాక సార్ చెప్పినట్టుగా సివి రామన్ గారు ఎక్స్పెరిమెంట్ చేసి మరి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నటువంటి రోజు ఈ రోజు అని చెప్పారు. మరి ఈ సంవత్సరం మ్యాథ్స్ డే అని చెప్పి మ్యాథ్స్ డే ఎగ్జిబిషన్ నిర్వహించాం. అలాగే ఇప్పుడు సైన్స్ డే అని చెప్పి ఇప్పుడు ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే 6 to 9th క్లాస్ పిల్లల కంటే 3 రెట్లు ఎక్కువగా 2nd to 5th క్లాస్ పిల్లలు ఉన్నారు. అంటే ఇది మంచి పరిణామం అన్నమాట. ఎందుకంటే 6th to 10th వరకు ఈ సంవత్సరం వచ్చేది మనం మొదలు పెట్టాం కాబట్టి దీని మీద అంత ఆసక్తి చూడట్లేదు. చిన్నపిల్లలు యూఎస్ నుంచి ఇప్పుడు నుంచి చూడతారు కాబట్టి 2nd, 3rd, 4th అలా మాట్లాడుతున్నప్పటికీ ఒక 2 years ఎదగలేటప్పటికి ఏమవుతుందంటే ఈ గ్రౌండ్ గ్రౌండ్ పెట్టాలి మన ఎగ్జిబిషన్. అంటే ఇప్పటి నుంచి మీరు ఇలా ప్రాజెక్టులు చేయడానికి ఆసక్తి చూపెడుతున్నారంటే మీరు కూడా ఓన్గా క్రియేటివిటీ తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఐడియా మీరే చేశారు ఓన్గా, కానీ ఐడియా అనేది మీ టీచర్, మీ మదర్, ఫాదర్ ఎవరైతే చేశారు కదా. నెక్స్ట్ టైం మ్యాథ్స్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే సైన్స్ ప్రాజెక్ట్ కానీ ఓన్గా మీరే థింకింగ్ చేయాలి. థింకింగ్ చేసేలాగా ఇప్పటి నుంచి మీరు ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్ ఎవరీబడీ. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు ఈ రీతిగా జరిపించారండి. ఇలాగ ప్రతి సంవత్సరం జరిపించాలి. స్టూడెంట్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, అలాగే ఉపాధ్యాయులు కానీ వారి సహకారాన్ని, వారి సహాయాన్ని ఎంతగానో తెలియజేశారండి. ముందుగా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పిల్లలు చేస్తారంటే వాళ్ళు ఎటువంటి విసుగు చూపకుండా చక్కగా 2nd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు పేరెంట్స్ మనం ఎంతగానో సహకరించారు. నిజంగా వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే తలసారి కానీ, చెన్సార్ కానీ, అలాగే బ్రాండ్లు కానీ ఇలాంటి కార్యక్రమాల విషయంలో ఎంతో కృషి చేసి ముందుకు నడిపిస్తున్నందుకు మీ ప్రగతిని ఈ విషయంలోనే మీరు తెలియజేయాలండి. మీకున్న యాక్టివిటీస్ కానీ, క్రియేటివ్స్ కానీ ఇలాంటి వాటిలోనే మీకున్న నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు నేర్చుకున్న విధానం బట్టి ఎటువంటి భయం లేకుండా వచ్చిన సార్కి మీరు ఎలాగైతే నేర్చుకున్నారో చక్కగా భయపడకుండా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి థ్యాంక్స్ చెప్తాను.
ముఖ్యంగా కారణం ఏంటంటే సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజుని చెప్పుకున్నాము. అయితే మనకి ఈ సైన్స్ లో ఉన్నటువంటి ఇన్వెన్షన్స్ గురించి వాటి గురించి తెలుసుకోవాలంటే మనకి పెద్దల యొక్క స్ఫూర్తి, వాళ్ళ యొక్క మాటలు మనకు చాలా అవసరం. కాబట్టి సారు మల్లెం రాజేంద్ర ప్రసాద్ గారు నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు మా యొక్క కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కి సంబంధించి కెమిస్ట్రీ అంతా కూడా సార్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. మా గురువు గారు మల్లెం రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో రిటైర్డ్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అవ్వడం జరిగింది. ఆయన మనం ప్రతిదీ కూడా ఎవరో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం ప్రతి విషయంలో. అలాగే నాకు సంబంధించిన రోజులు కూడా డిసిప్లిన్ కానీ, టైం పంక్చువాలిటీ, అలాగే హార్డ్ వర్కింగ్ నేచర్, అలాగే క్లాస్ ఎలా టీచ్ చేయాలి, పిల్లలకి ఎలా అర్థమైనా చెప్పాలి అనేది అంతా కూడా సార్ నాకు రోల్ మోడల్ గా ఉన్నారు. అలాంటిది ఈరోజు సార్ మనం ఇలా ఇన్వైట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే దీనికి సంబంధించి సార్ని కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. కాలేజీ ప్రిన్సిపల్ సురేందర్ గారికి, స్టాఫ్ మెంబర్స్ అందరికీ, మా మిత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర గారికి అందరికీ నా నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికీ శుభాశీస్సులు. సైన్స్ డే. సైన్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సైన్స్? అంటే సైన్స్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ వే ఆఫ్ స్టడీ. క్రమ పద్ధతి ప్రకారం చదవాలి. సైన్స్ ఈజ్ టెల్లింగ్ ట్రూత్స్. సైన్స్ అనేటువంటి నిజాలు చెప్తూ ఉంటుంది. వాట్ ఈజ్ ట్రూత్? ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్ థింగ్స్. ప్రయోగపూర్వకంగా నిరూపించగలిగేటువంటి వాటి అన్నింటినీ కూడా మనం సైన్స్గా చెప్తూ ఉంటాం. ఈ సైన్స్ అనేటువంటిది మిగతా వాటితో పోలిస్తే భిన్నమైనటువంటి ఆలోచన. ఒక ఆలోచన, ఒక ఏదైనా వర్క్ చేయాలంటే అనేక మంది అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ అన్నింటిలోనూ ఏది సులువుగా చేయగలం అనేటువంటిది మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే సైన్స్ అనేటువంటిది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే మొట్టమొదటిసారిగా ఫైర్ కనుక్కున్నారు. ఫైర్ కనుక్కున్న తర్వాత వీల్, చక్రాన్ని కనుక్కున్నారు. చక్రం కనుక్కున్న తర్వాతే ప్రపంచ గతి మారిపోయింది. ఎందుకంటే అంతకుముందు మనం నడిచి వెళ్ళేవాడు. తర్వాత ఎద్దుల బండ్లు వచ్చినాయి, టైర్ బండ్లు వచ్చినాయి, తర్వాత కార్లు వచ్చినాయి, అలాగే ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చక్రాలతోనే నడుస్తూ ఉంటాయి. ఈ చక్రాలు వచ్చిన తర్వాతే ప్రపంచ గతి మారిపోయింది. అలాగే మనం కూడా సైన్స్ అంటే ఏంటంటే అందరూ ఆలోచిస్తూ ఉంటారు, భిన్నంగా ఆలోచించాలి, అది కరెక్ట్గా ఆలోచించాలి. భిన్నంగా ఆలోచించాలన్నారు కాబట్టి మనం రాంగ్ వేలో వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ట్రూత్, నిజం వైపు, సత్యం వైపు ఆలోచిస్తూ ఉండాలి. అది కష్టం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ మనం కష్టమైన ఎప్పుడు కూడా నిజాన్నే మాట్లాడుతూ ఉండాలి, నిజాన్నే చెప్తూ ఉండాలి, దాన్ని పాటిస్తూ ఉండాలి. అంటే ఎలా ఉంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్, మొన్న అందరూ కూడా వైట్ డ్రెస్ వేసుకోవాలి అని ఒక నియమం తీసుకున్నాం. మేము ఏదో గుడి ఓపెన్కి వెళ్తే అందరూ వైట్ డ్రెస్సే వేసుకురావాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా వైట్ డ్రెస్ అందరూ మామూలుగా వేసుకొస్తూ ఉంటారు కదా. అందరూ వైట్ డ్రెస్ వేయాలంటే పంచి, లాల్చి, పైజమాలు, రకరకాల ప్యాంట్లు, షర్ట్లు అందరూ వేస్తూ ఉంటారు. అందరూ లాల్చి, పైజమాలు, ప్యాంట్లు, షర్ట్లు వేసుకొచ్చారు. నేనేం చేశానంటే అందరూ ప్యాంట్లు, లాల్చీలు, పైజమాలు వేసుకొస్తారు కదా, మనం పంచి కట్టుకెళ్దాం ఎలా ఉంటుంది అని అనుకున్నాను. చేత నేను పంచి కట్టుకెళ్ళేటప్పటికి అందరూ కూడా చాలా బాగుందని, అంటే అందరూ లాల్చి పైజమాలు వేశారు, అందరూ ప్యాంట్లు, షర్ట్లు వేశారు, కానీ నేను ఒక్కడిని యూనిక్గా కనపడటం జరిగింది. అంచేత మనం ఆలోచించేటప్పుడు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళ నుంచి కొద్దిగా భిన్నంగా ఆలోచించినట్లయితే మనం ఎప్పుడు కూడా మన స్థానం సుస్థిర స్థానాన్ని కలిగి ఉంటుంది. మరి మీరందరూ ఇంత చక్కని వైజ్ఞానిక ప్రదర్శన ఎంచేదంటే స్కూల్స్లో నేను ఈ మధ్యన చూడాల. ఇప్పుడు జిల్లా వైజ్గా పెట్టేవారు పూర్వం. తర్వాత ఏంటంటే జోన్ వైజ్గా పెడుతూ ఉన్నారు.
జోన్ వైజ్గా పెట్టినప్పుడు చూశాను తప్ప ఏ చిన్న కాలేజీలో కూడా స్కూల్లో కూడా మరి ఇంత ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటిది ఇదే నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. దీని అందరికీ మిమ్మల్ని మీకు టీచ్ చేసినటువంటి మీ గురువులకి అలాగే మా సురేంద్ర ప్రిన్సిపల్ సురేంద్ర గారికి అందరికీ కూడా ఈ సైన్స్ డే సివి రామన్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. Thank you so much, sir. That was so motivating. I request all the students to keep in mind those beautiful words. Thank you so much. I request Subramanian Garu to speak a few words. ఈ స్కూల్ అంటే ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ మీడియమే కదా అందరూ. మీ ప్రిన్సిపల్ గారు సురేంద్ర గారు మేడం గారు మీ అందరికీ నా సోదర సమానుడు. అంటే నేను కర్నూలు గవర్నమెంట్ కాలేజీలో బిఎస్సీ చదివాను. పోస్ట్ ఆఫీస్లో పుస్తకాగా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. సైన్స్ అంటే ఏంటో ప్రిన్సిపల్ సార్ చెప్పారు కదా. నా వయసు ఇప్పుడు 67వ సంవత్సరం. ఈ 66 సంవత్సరాల్లో నా చదువు పూర్తయిన తర్వాత నేను చదువుకునేటప్పుడు హై స్కూల్లో చూశాను ఎగ్జిబిషన్స్కి తీసుకెళ్ళేవారు. ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎగ్జిబిషన్ మీకు ఎంకరేజింగ్గా ఇలా చేయడం అనేది ఇదే నేను మొదటిసారి చూడటం. ఈ మధ్య దాదాపు ఏమన్నా 15-20 సంవత్సరాలు నేను మన దేశంలో సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ చర్చ కంటే కూడా అనవసరపు వివాదాలు చర్చలు పెరిగిపోయిన ఈ దేశంలో. ఇలాంటి సమయంలో మీ స్కూల్లో ఈ సైన్స్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రదర్శన జరిపినందుకు ఈ ప్రిన్సిపల్ గారు అభినందనీయులు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన మీరందరూ కూడా అభినందనీయులు. ఇది మన దేశానికి చాలా అభ్యున్నతికి మన దేశ అభ్యున్నతికి చాలా ఉపయోగపడేటటువంటి విషయం. దీన్ని మీరు విద్యార్థులుగా ఆకలింపు చేసుకుని ఇదే దారిలో మీ ఆలోచనల్ని విస్తృతం చేసుకుంటూ వెళ్ళగలిగితే మన దేశానికి ఎంతో భవిష్యత్తులో అవసరమైనటువంటి విజ్ఞానాన్ని కొత్త కొత్త పరిశోధనల్ని అందించి దేశ సేవ చేసిన వారు అవుతారు. నేను మీ ప్రిన్సిపల్ గారి గైడెన్స్తో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకుంటూ మీ విజ్ఞానాన్ని మీ ఆలోచన శక్తిని పెంపొందే విధంగా మిమ్మల్ని ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. Thank you so much, sir. I request Subramanian Garu to speak a few words. ఈ స్కూల్ అంటే ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ మీడియమే కదా అందరూ. మీ ప్రిన్సిపల్ గారు సురేంద్ర గారు మేడం గారు మీ అందరికీ నా సోదర సమానుడు. అంటే నేను కర్నూలు గవర్నమెంట్ కాలేజీలో బిఎస్సీ చదివాను. పోస్ట్ ఆఫీస్లో పుస్తకాగా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. సైన్స్ అంటే ఏంటో ప్రిన్సిపల్ సార్ చెప్పారు కదా. నా వయసు ఇప్పుడు 67వ సంవత్సరం. ఈ 66 సంవత్సరాల్లో నా చదువు పూర్తయిన తర్వాత నేను చదువుకునేటప్పుడు హై స్కూల్లో చూశాను ఎగ్జిబిషన్స్కి తీసుకెళ్ళేవారు. ఈ సైన్స్
ఎక్స్పెరిమెంట్స్ ఎగ్జిబిషన్ మీకు ఎంకరేజ్గా ఇలా చేయడం అనేది ఇదే నేను మొదటిసారి చూడటం. ఈ మధ్య దాదాపు ఏమన్నా 15-20 సంవత్సరాలు మేము మన దేశంలో సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ చర్చ కంటే కూడా అనవసరపు వివాదాలు చర్చలు పెరిగిపోయిన ఈ దేశంలో. ఇలాంటి సమయంలో మీ స్కూల్లో ఈ సైన్స్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రదర్శన జరిపినందుకు ఈ ప్రిన్సిపల్ గారు అభినందనీయులు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన మీరందరూ కూడా అభినందనీయులు. ఇది మన దేశానికి చాలా అభ్యున్నతికి, మన దేశ అభ్యున్నతికి చాలా ఉపయోగపడేటటువంటి విషయం. దీన్ని మీరు విద్యార్థులుగా ఆకలింపు చేసుకుని ఇదే దారిలో మీ ఆలోచనల్ని విస్తృతం చేసుకుంటూ వెళ్ళగలిగితే మన దేశానికి ఎంతో భవిష్యత్తులో అవసరమైనటువంటి విజ్ఞానాన్ని, కొత్త కొత్త పరిశోధనల్ని అందించి దేశ సేవ చేసిన వారు అవుతారు. నేను మీ ప్రిన్సిపల్ గారి గైడెన్స్తో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకుంటూ మీ విజ్ఞానాన్ని, మీ ఆలోచన శక్తిని పెంపొందే విధంగా మిమ్మల్ని ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. Thank you so much. యాక్చువల్గా ఇది మూవ్ అవుతుందండి. సరిగ్గా మనకు ఫినిష్ సరిగ్గా కుదరలేదు. దీన్ని మూవ్ చేస్తే సౌండ్ తెలుగు చెప్పుకొని పర్లేదు. ఎలా వస్తారు ఏది బ్యాలెన్స్ అయింది? సెంటర్ ఆఫ్ మార్క్స్ బ్యాలెన్స్ అయింది. టచ్ అయితే సౌండ్ వస్తుంది. గట్టిగా చెప్పండి. హలో, నేను చెప్పమ్మా. నేను కూడా వచ్చాము స్కూల్ దగ్గర ఉంటాను కదా, సాయంత్రం స్కూల్లో ఎప్పుడైనా బాగా ఏ క్లాస్ నువ్వు? సార్ యాక్చువల్గా 8 నుంచి సార్ అంటే మనకి మిగతా ఇద్దరు వస్తున్నారండి. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని విడగొట్టేసామండి. పిల్లలు విడగొట్టకూడదని, మన ఇబ్బంది పెట్టకూడదని అన్నీ చెప్పి చేయాలని మేము మన బేబీ మేడం గారు మన సాయిలో చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మీకు ఐడియా ఉంది కదండి, బతులు శ్రీనివాస్ గారు ఆయన ఇన్సెట్ చేసుకుని సన్నగా ఉంటారు. మన సాయిలో కూడా చేస్తారు. పార్ట్ టైమ్స్ చెప్తారు. ఎస్ఎఫ్ఎస్లో చేశారు. ఒక్కొక్క మందికి వస్తారండి. ఆయన బేబీ మేడం గారు ఒక కెమిస్ట్రీ సార్ చేస్తారండి. కెమిస్ట్రీ నాతో పాటు చేసేవారు. మన నలుగురు చేసాం. ఆయన విష్ణు గారికి వెళ్తున్నారండి. భీమవరం ఇక్కడ ఇన్స్పైర్ అండి. సాయి పిల్లలు తీసుకెళ్తారండి. ఇంకా ఉన్నవాళ్ళు మీ ముగ్గురికి ఎడ్యుకేట్ చేశాను. మీరు కలిసి ట్రైన్ అవ్వకుండా ఎందుకు చేయాలి? ఇది మీ చెప్పండి. మీ పేరు సోనియా కదా? ఇందులో ఇండియల్ 20 మెంబర్స్ సార్. మామూలు మా ఇంకా అయితే ఇందులో మనకు 4 మెంబర్స్కి ఇస్తున్నాం సార్. 20 మెంబర్స్ కాబట్టి మామూలుగా 1 to 3 ఇస్తాం. మోర్ దెన్ 15 ఉన్న వల్ల 4 ప్రైజెస్ ఇస్తాం. అదే నేను అంతా చూసాక ఎదురుకెళ్ళండి. మామూలుగా చెప్తున్నాను మీకు. హలో హలో హలో
హలో హలో హలో ఎక్కువ పని అందరికీ అందరికీ థర్మల్ పవర్ అంటే దీంట్లో ఏమంటారు వాటర్ ఉందా అదే అలా ఎక్స్ప్లెయిన్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని మాట్లాడుతామా ప్రాజెక్టే కాదు నువ్వు మరి చేసి చెప్పాలి కదా ఏం చేసి వచ్చినట్టు చెప్పాలి కంగారు పడదు కంగారు పడిపోతుంది తెలుసు మీరు ఇద్దరు తెలుసు ఓ న్యూక్లియర్ పవర్ దేని నుంచి వస్తుందంట యాటమ్స్ ఏం చేస్తారు మన ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ బాంబేలో తర్వాత దాన్ని డెవలప్ చేసి అప్సరా అనేటువంటి స్విమ్మింగ్ పూల్ యాక్చువల్లీ మీది ఉంది లోపల టేబుల్ మీద కవర్ పెట్టాం అవుతాను అరే వాషింగ్ కాదు ఈ రెండు దీన్ని వాడచ్చు మొక్కలు వాడచ్చు వేస్ట్ వాటర్ నుంచి మొక్కలు వాడచ్చు వాషింగ్ కానీ మామూలు వాటర్ వాడేస్తున్నారు తాగే అల్ట్రావైలెట్ ఎక్కడ పంపిస్తున్నాం నేను చెప్తాను దింపాలండి అలాగే వెనక్కి చేతి కొట్టు కూడా మీరు ఎప్పుడు కూడా పోయికమ్మా పోయి నవ్వుతూ చెప్పాలి అంతేగాని తీసిపోయి ఇచ్చేయండి నవ్వుతూ చెప్పాలి పోయినా డామినేటెడ్గా గట్టిగా చెప్పాలి చెప్పమ్మా వైన్స్ టెలిస్కోప్ మైక్రోస్కోప్ కూడా టెలిస్కోప్ దేంట్లో పెడతాం మరి మైక్రోస్కోప్ దేంట్లో పెడతాం వెరీ గుడ్ కనిపిస్తున్నాయా
చెప్పండి అమ్మా, ఎందుకు చూడతారు? పోసే వాటర్ పోసేవా కొంచెం పోయి సరిపోలేదు దగ్గర రాకలేదు లీకులు లేవు కదా ఇక్కడ వరుసగా చెప్పి చేయాలి. అదే చెప్పేమ్మా కరెక్ట్ లేదు వాటర్ ఉంది అందులో అదే ఏం జరుగుతుందో చెప్పమ్మా మన గైడెన్స్ ఏం లేదు సార్ అలాగే చేసుకుని వచ్చారు మనం ఏం ప్రిపరేషన్ కూడా ఇవ్వలేదు పేరెంట్స్ ఉంటారు కదా, అంతే ఇంకా వాళ్ళ సపోర్ట్తో చేసేస్తారు అంతే చెప్పరా బాబు యాక్చువల్గా గ్లాస్ పెడితే వాటర్ వస్తుంది కింద టచ్ అవుతుంది ఎలక్ట్రిసిటీ పెట్టాడు రేడియో పెట్టాడు కింద నొక్కితే లోపల మోటార్ అని వాటర్ ప్యూరిఫికేషన్ జరిగిందా జరిగి ఆ వేడికి వెలిగిందా అలారం మోగినట్టు ఏం చేయాలి మనం ఎక్కడేదో కాలిపోతుందని తెలుసు చెప్పు మరి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ సగం మాట్లాడుతుంది, నువ్వు చేసిన దానికి కాదు. చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పాలి. కంగారు పడి చెప్పు బజర్ ఈ అబ్బాయి బయటికి వెళ్ళారా బాబు ఇది ఎత్తపేక వస్తుంది నీకు తెలిసి చెప్పు ఎత్తపేక భూకంపాలు వచ్చినప్పుడు అలా రన్ అవుతే లైట్ వెలిగిద్ది సార్. ఈ రన్నింగ్ అవునప్పుడు లైట్ వెలిగిద్ది సార్. కింద ఎక్కడ వెళ్తుంది లైట్ కింద వెలిగిద్ది సార్. అక్కడ ఏం జరిగింది వాటర్ కోసం వాటర్ రన్ అవునప్పుడు లైట్ వెలిగిద్ది. అదే వాటర్ పోస్తున్నప్పుడు తిరిగితే ఏం జరిగింది అక్కడ మెకానికల్ ఎనర్జీ ఎలా కనెక్ట్ అయింది నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ క్రియేట్ హైడ్రో దగ్గరనే పంపిస్తే ఓల్డ్గా చెప్పగలగాలి అదే అదే అండి స్టేజ్ ఫియర్ అండి స్టేజ్ మీద అనుకుంటే అదే అదే అందరూ తెస్తారు సేమ్ ఉందండి రెండింటిలో ఉడికిద్దాం అనుకున్నాం అనుకోండి ఎవరికి ఇవ్వాలి అంటే చెప్పినోడికి అంతే వాడికి ఇస్తారు. అంతే చెప్పినోడికే వస్తారు బాగా చెప్పినోడికి ఇస్తారు. అంతే రెండు ఒకే సెలెక్ట్ అయ్యారు ఒకటే ప్రాజెక్ట్ ఎవరో ఒకరికి ఇస్తారు. ఎవరు ఏం చెప్తారు బాగా చెప్తారు చేతులు పట్టుకోకుండా ఫ్రీగా నుంచోవాలి. మిస్ చేయడం వేరు చేతులు పట్టుకోకుండా నాలుగు దాటే రమ్మని ఫోన్ నెంబర్
కలిపే రాకెట్ హైడ్రో పవర్ ద్వారా పంపిస్తుంది. మనం ఇక్కడ ఏం ఉపయోగిస్తాం? ఫ్యూయల్ ఉపయోగిస్తాం. ఫ్యూయల్తో చేస్తాను. హైడ్రో అనేది ఉండదు, ఫ్యూయల్తోనే ఉంటుంది పైకి. జస్ట్ తెలియడం కోసం. రోజు మార్నింగ్ స్టార్ట్ చేసుకుని కాన్సెప్ట్ చంద్రయాన్ త్రీ అంటారు అమ్మ చంద్రయాన్ త్రీలో ఈ ర్యాకెట్ పైకి వస్తుంది ఎలా నడవడం చదవాలి మరి ఎవరి యాక్షన్ మీరు రికార్డ్ ఆపరేట్ చేయాలి దీనికి ముందు మీరు నేర్చుకోవాలి అంటే మీరు బాధ్యత చాలా బాగా చేస్తారు కాబట్టి గ్రావిటీ గ్రావిటీ వెయిట్ లిఫ్ట్ చేయడం ఏదైతే
ఈ పేరు రాశారండి. ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ ఒకే బ్యానర్ తీసుకెళ్ళంటే మీరు ఒక్కళ్ళు ఒక గట్టి తీసుకోకపోయినా ఒకళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ తీసుకుపోయినా ఒక వెస్ట్రన్ మోడల్ తీసుకోపోయినా My project name is Oswald. అదేంటో చెప్పు, ఏం వాడుతున్నావు చెప్పు. మహేష్ ని దగ్గర జరుపుకోలేదు, పౌడర్ వేసుకోవాలి కదా, పౌడర్ ముందు వేసుకుని ఇప్పుడు కలపడం. ఏం చేస్తున్నాను, ఏం చేస్తారు ఐదు వాటర్ చెప్పమ్మా. రా ఇంకేంట్రా బాబు ఇది ఎలా పనిచేస్తుంది, అది ఓపెన్ చేయండి నువ్వు. ఎలా పనిచేస్తుంది, స్విచ్ వాడేవాడు స్విచ్ వాడదా? స్విచ్గా ఉపయోగిస్తుంది. అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ ఆశీస్సులు తెలుపుతున్నాము. అయితే సైన్స్ డే ఎందుకు జరుపుకుంటాం అనేది పొద్దున ఆల్రెడీ చెప్పాం. అయితే ఒక చిన్న విషయం మీకు, యాక్చువల్గా సైన్స్ డెవలప్మెంట్లో ఫస్ట్ నిప్పును కనిపెట్టడం జరిగిందని తెలుసు మనకి. నిప్పు తర్వాత చక్రాన్ని కనిపెట్టడం జరిగింది.